శ్రీవారి ఆలయంలో జరిగే అత్యంత రహస్యమైన సేవ గురించి సామాన్య భక్తులకు తక్కువగా తెలుసు. ఎందుకంటే ఇది ఏకాంతంగా జరిగే కైంకర్యం. శ్రీవారి మూల విరాట్కు పునుగు అనే సుగంధ ద్రవ్యాన్ని పూయడాన్ని పునుగు కాపు అంటారు. పునుగు పుల్లి నుండి సేకరించిన ఈ ద్రవ్యం అత్యంత విలువైనది మరియు అరుదైనది. శ్రీవారి మూల విరాట్ శిలా విగ్రహం వేల సంవత్సరాల నాటిది. ఈ శిల చెడిపోకుండా, పగుళ్ళు రాకుండా ఉండడానికి పునుగు తైలం రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది ఒక సహజ సిద్ధమైన ప్రిజర్వేటివ్. గురువారం నాడు స్వామివారి ఆభరణాలను తొలగించి కేవలం దోవదితో ఉంచి అభ్యంగన స్నానం చేయించిన తర్వాత ఈ పునుగును స్వామివారికి అలంకరిస్తారు. ఈ ద్రవ్యం వల్ల గర్భాలయం అంతా ఒక ప్రత్యేకమైన దివ్యమైన సువాసనలతో నిండిపోతుంది. పునుగును పునుగు పిల్లుల నుంచి సేకరించి దానిని పచ్చకర్పూరం మరియు ఇతర సుగంధ ద్రవ్యాలతో కలుపుతారు. అర్చకులు అత్యంత నిష్ఠతో స్వామివారి శరీరమంతటా దీనిని లేపనం చేస్తారు. ఈ సేవ జరుగుతున్నప్పుడు భక్తులకు దర్శనం ఉండదు. పునుగు పూసిన తర్వాత స్వామివారి రూపం ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అందుకే మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం అభిషేకం సమయంలో స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. పునుగు పిల్లి నుంచి నూనెను ఎలా తయారు చేస్తారంటే, పునుగు పిల్లి చర్మంపై ముఖ్యంగా దాని తోక దగ్గర ఉండే పెరినియల్ గ్రంథుల నుంచి ప్రతి 10-15 రోజులకు ఒకసారి ఒక మైనం వంటి సుగంధ స్రావం పేరుకుపోతుంది. ఈ స్రావాన్ని సేకరించడానికి పిల్లిని తాత్కాలికంగా ఒక గినుప జల్లెడలో ఉంచుతారు. దాని పక్కనే ఒక గంధపు చెక్కను ఉంచుతారు. పిల్లి తన శరీరంపై పేరుకుపోయిన ఆ స్రావాన్ని వదిలించుకోవడానికి సహజంగానే గంధపు చెక్కకు తన శరీరాన్ని రుద్దుతుంది. అలా చెక్కకు అంటుకున్న జిగురును సేకరించి దానిని శుద్ధి చేసి లేదా ఇతర నూనెలతో కలిపి పునుగు తైలం లేదా పునుగు నూనెగా తయారు చేస్తారు.